మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం స్వీట్ చూడబోతున్నాం. అదేంటంటే ఫ్రూట్ కేసరి. మరి ఫ్రూట్ కేసరి తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఫ్రూట్ కేసరి. అవునండి. సో కేసరి కూడా మనం అంటే రెగ్యులర్ గా చేసుకునే స్వీట్ ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ ఇంకొంచెం హెల్దీగా చేస్తున్నాను నేను. ఇక్కడ రెగ్యులర్ గా మనం ఏంటంటే ఉప్మా రవ్వతో చేసుకుంటాం. సో ఇక్కడ నేను జొన్న రవ్వతో చేస్తాను. ఓ, సో రవ్వ మార్చారా? రవ్వ మార్చేస్తున్నాను అంటే ఇప్పుడు మనకు అందరికి కూడా ఫ్రీక్వెంట్ గా దొరుకుతున్నాయి మార్కెట్స్ లో కూడా. సో ఇలా మనం అప్పుడప్పుడు ఆ రవ్వ కూడా చేంజ్ చేస్తే టేస్ట్ అనేది కూడా మనకు కొంచెం డిఫరెంట్ గా వస్తూ ఉంటుంది. ఓకే అండి, మరి ఫ్రూట్ కేసరి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఫ్రూట్ కేసరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న రవ్వ 1 కప్పు, యాపిల్ 1, దానిమ్మ గింజలు 1/2 కప్పు, పైనాపిల్ ముక్కలు 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, పాలు 1 కప్పు, కుంకుమ పువ్వు చిటికెడు. స్టార్ట్ చేద్దామా ప్రాసెస్ రాజు గారు? ఓకేనండి. సో ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించేస్తున్నామండి. సో డ్రై ఫ్రూట్స్ అయిన తర్వాత మనం ఫ్రూట్స్ కూడా కొంచెం అంటే యాపిల్ అలాగే పైనాపిల్, సో ఈ రెండు మనకు కొంచెం వేయించుకున్న టేస్ట్ మనకు కొంచెం బాగానే ఉంటుంది. సో మనకంటే కాంటినెంటల్ దాంట్లో మనం కొన్ని స్నాక్స్ కూడా చేసుకుంటూ ఉంటాం కదా యాపిల్తో అలాగే పైనాపిల్తో. సో డ్రై ఫ్రూట్స్ అండి, జీడిపప్పు, బాదం, కిస్మిస్. సో ఇదివరకు అంటే మామూలుగా మనం పైనాపిల్తో గ్రేప్స్తో కొంచెం ఇలా వెరైటీగా కూడా చూపించాం ఇది కేసరి. సో ఇక్కడ మిక్స్డ్ ఫ్రూట్స్ లో ఇంకా చాలా బాగుంటుంది. సో అలాగే యాపిల్ అండి. స్కిన్ తో పాటు వేసేస్తున్నానండి. సో జనరల్గా మనం కాంబినేషన్లో ఫ్రూట్స్ ఏవైతే సెట్ అవుతాయో టేస్ట్ చూసుకొని అవన్నీ యాడ్ చేసుకోవచ్చేమో కదా? అవునండి. సో ముందుగా యాపిల్. ఓకే. సో అన్ని ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం లైట్గా షుగర్స్ ఉంటాయి కదా వీటిలో, కొంచెం క్యారమలైజ్ అయ్యి మనకు టేస్ట్ అనేది కూడా బాగా ఇస్తుంది. యాక్చువల్గా పైనాపిల్ టేస్ట్ చాలా బాగుంటుంది అంటే ఫ్రై చేసిన తర్వాత కూడా. సో అన్ని ఫ్రూట్స్ కంటే కూడా కొంచెం ఆ పైనాపిల్ అనేది స్వీట్కి బాగా సెట్ అవుతుంది. సో అందుకే అంటే బేకింగ్ దాంట్లో కూడా చాలా వాడుతూ ఉంటారు. ఓకే, సో కొద్దిగా వేస్తే సరిపోతుంది. సో దీంట్లోనే పైనాపిల్ ముక్కలు కూడా. ఓకే. సో ముందు ఇవన్నీ కూడా విడివిడిగా వేయించేసి పెట్టుకోవాలా ఫస్ట్? అవునండి. ఓకే. సో వేయించి పెట్టేసుకొని మనం చివర్లో యాడ్ చేసేస్తే కొంచెం మనకు ఆ ముక్క పలంగా అలాగే తెలుస్తూ ఉంటుంది. మనం రవ్వతో పాటు ఇవి కలిపి ఉడికించుకోమన్నమాట. తర్వాత లాస్ట్ మనం యాడ్ చేస్తాం. అది రవ్వ కొంచెం మనకు దగ్గర పడేప్పుడు ఇవి మనం ముక్కలు యాడ్ చేస్తాం. లేదంటే అంతా దాంట్లో కలిసిపోతుందనా? ఓకే. మరి ఫ్రై అంటే ఎక్కువ రోస్టెడ్ ఫ్రై లా కాకుండా కలర్ చేంజ్ కావద్దండి. సో జస్ట్ ఏంటంటే నేతిలో వేసి తీస్తే కూడా మనకి కొంచెం చిన్న వేగిన ఫీల్ వస్తుంది కదా, సో అది సరిపోతుంది. ఎందుకంటే ఫ్రూట్స్ మరి ఎక్కువ వేయించేసినా కూడా వాటి టేస్ట్ అనేది పోతుంది కాబట్టి. ఓకే, సో ఇవి కూడా రెడీ అయిపోయి. సో ఇప్పుడు ఇంకొద్దిగా నెయ్యి వేసుకొని. ఓకే. సో ఇక్కడ జొన్న రవ్వ అనుకున్నాం కదండి, సో అది కూడా కొంచెం వేయించుకుంటే మనకు సో టేస్ట్ అనేది కొంచెం బాగా వస్తుంది. సో బేసిక్గా ఇది కూడా చక్కగా మంచి హెల్దీ రెసిపీ. ఎందుకంటే జనరల్ గా మనము ఎక్కువ స్వీట్స్ కి బొంబాయి రవ్వ వాడుతూ ఉంటాము. సో అలా కాకుండా ఇట్లా జొన్న రవ్వ లేదంటే మనము గోధుమ రవ్వ ఇప్పుడు చాలా రకాలు అన్ని కూడా దొరుకుతున్నాయి. మొక్కజొన్న రవ్వ కూడా దొరుకుతుంది, సజ్జలు అన్ని కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు. సో ఇలాంటివన్నీ కూడా చక్కగా ఇట్లా మనకి దొరకకపోయినా అట్లీస్ట్ సజ్జలు ఇలాంటివి దొరికినా మనం ఇంట్లో గ్రైండ్ చేసేసుకుని దాన్ని కూడా ఈ రవ్వ బేస్ లాగా వాడుకుని కూడా చేసుకున్నా బాగుంటుంది. డిఫరెంట్ టేస్ట్.
సో రెగ్యులర్ గా ఒకేది కాకుండా అప్పుడప్పుడు కొంచెం ఇలా టేస్ట్ అలా చేంజ్ చేసుకుంటా తీసుకున్నా మనకు బోర్ అనేది కొట్టదు. అవును. సో కేసర్ అంటే కూడా మనకి ఎక్కువ బొంబాయి రవ్వ టేస్ట్ తోనే అలవాటు అయిపోయి ఉంటుంది కదా. ఎస్ అండి. సో కొంచెం మారిస్తే ఇది కూడా ఆ డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. ఎస్. సో కొంచెం పంచదార యాడ్ చేసుకున్నాం ఇక్కడ. అలాగే కొద్దిగా పాలు. ఓకే. సో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం. కాకపోతే మనకు కొంచెం బొంబాయి రవ్వ కంటే కూడా ఈ జొన్న రవ్వ కాస్త టైం పడుతుంది కాబట్టి వాటర్ కూడా కొంచెం ఎక్కువనే పడుతుంది. చూసుకొని కొద్దిగా అది ఉడికిందా లేదా అనేది మధ్యలో చూసుకుంటే మనకి ఆ టెక్స్చర్ తెలుస్తుంది కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళొచ్చు. సో ఇది కొంచెం మనకి ఇది ఉడకాలండి. ఓకే రాజు గారు, అది ఉడికేలోగా మేము ఒక చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. గొంతు ఎండిపోయినట్లు, నాలుక పిడచబారిపోయినట్లు ఉన్నట్లయితే నిమ్మరసంలో కొద్దిగా తేనె కలిపి తీసుకోవాలి. ఇలా చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ఇంకా కొద్దిగా. సో జొన్న రవ్వ కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో ఇంకొద్దిగా ఉడికితే మనం నెక్స్ట్ ఆ ఫ్రూట్స్ అవి యాడ్ చేసేసుకోవచ్చు. సో ఎలాగో కాస్త టైం ఉంది కదా రాజు గారు, ఈలోగా కార్వింగ్ చేసి చూపిస్తారా? ఓకేనండి. సో మూత పెట్టేసి చేసేద్దాం. ఓకే. సో టమాటోతో చేస్తున్నానండి. సో చాలా చాలా ఈజీ. ఏం చేస్తున్నారు? జిగ్జాగ్ కట్ చేస్తున్నాను ఫస్ట్. సో ఫ్లవర్స్ అంటే ప్లేట్ డెకరేట్ చేస్తున్నాను. ఓకే. 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 సో దీంట్లో మళ్ళీ హాఫ్ చేస్తున్నాను. సో దీంట్లో కూడా అండి. సో ఇలా వచ్చేస్తాయి మనకి. ఇది స్టెమ్స్ కొరకు బీన్స్ తీసుకున్నాను. సో ఒకసారి కలిపేసుకున్నాను. ఓకే. సో దీంట్లో మనం ఇవి యాడ్ చేసేసుకున్నాం. సో కొద్దిగా యాలకుల పొడి. ఓకే. సో కేసరి. సో పాలలో కొంచెం వేడి పాలలో నానేసి పెట్టేసుకున్నాం. ఓకే. సో జనరల్గా చాలా మంది కేసర్లో ఫుడ్ కలర్స్ వాడుతుంటారు కదా, దాని బదులు చక్కగా ఇలా కుంకుమ పువ్వు నానబెట్టేసుకుంటే మనకి న్యాచురల్ కలర్ వచ్చేస్తుంది. ఫ్లేవర్ అనేది కూడా టేస్ట్ కూడా బాగుంటుంది. సో అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న యాపిల్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు, అలాగే డ్రై ఫ్రూట్స్ అండి. ఓకే. సో న్యాచురల్ కలర్ చాలా బాగా వచ్చింది. ఓకే అండి. ఇవన్నీ కాస్త మనం ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఆ వేడికి మనకు బాగా పట్టేసేస్తుంది. సో ఎండింగ్లో ఇక్కడ కొంచెం సో ఇవి ఎక్కువగా మనకు వేగకపోతే బాగుంటుంది. దానిమ్మ గింజలు లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. కాస్త అవి క్రంచీగా అలా తగులుతుంటేనే బాగుంటాయి. ఎస్ అండి. సో కొన్ని షాహీ డిష్లలో కూడా ఈ దానిమ్మ గింజలు అంటే ఎండించినవి ఎండు దానిమ్మ గింజలు పొడిలా వాడుతూ ఉంటారు. సో ఇంకొన్ని దానిమ్మ గింజలు. ఓకే. ఓకే. సో ఫ్రూట్ రవ్వ కేసరి రెడీ. ఎక్కువ కేసర్ స్మెల్ బాగా తెలుస్తుంది. ఎస్ అండి. సో ఇక్కడ టూత్ పిక్స్ అన్న పెట్టేసుకోవచ్చు మనం, లేకపోతే డైరెక్ట్గా ఇవి స్ట్రేట్గా ఉన్నాయి అనుకుంటే మనకు అక్కర్లేదు.
సో కొంచెం ఇలా చీల్చుకుంటే ఏంటంటే మనకు ఫ్లాట్గా ఉండి ఓకే. ప్లేస్మెంట్ అంటే అక్కడ మనం పెట్టినప్పుడు నీట్గా కూర్చుండిపోతుంది అక్కడ. ఆహా. ఓకే. సో ఇలా వస్తుంది మనకు. ఓకే. ప్లేట్ ఇస్తారా? ఓకే. చాలా సింపుల్ బట్ లుక్ అనేది చాలా బాగుంటుంది. యా. ఓకే. ఓకే సరే, రెడీ అండి. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి ఫ్రూట్ కేసరి రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఫ్రూట్ కేసరి తయారు చేసే విధానం: ముందుగా కుంకుమ పువ్వుని పాలల్లో నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఆపిల్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు వేసి వేయించి పక్కనుంచాలి. పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి జొన్న రవ్వ వేసి వేయించాలి. దీనిలో పంచదార వేసి పాలు, తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత యాలకుల పొడి, నానబెట్టిన కుంకుమ పువ్వు, వేయించిన ఆపిల్, వేయించిన పైనాపిల్ ముక్కలు వేసి వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి దగ్గర పడినివ్వాలి. చివరిగా దానిమ్మ గింజలు వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే ఫ్రూట్ కేసరి రెడీ.